తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కేవలం కాంట్రాక్టర్లు చేసిన పనులు, ఎస్డీఎఫ్ బిల్లులు, అవి కూడా 10 లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లులు విడుదల చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. అది గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులు సర్పంచులకు చెల్లింపు అనేది అవాస్తవం. సర్పంచులు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం నుండి, ఎస్ఎఫ్సీ నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి 15 ఫైనాన్స్ నుండి డబ్బులు వస్తాయని, గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్య పరిష్కారం కోసం పాలకవర్గం నుండి తీర్మానం చేసి పనులు చేసిన ఎంబీ రికార్డులు ఏఈడీలతో రికార్డు చేయించి చెక్ మేజర్ చేయించి ఉన్నవి వాటి వివరాలు కూడా సర్పంచుల పదవి కాలం అయిపోయినప్పుడు ప్రభుత్వం లెక్కలు తీసుకుని ఉన్నది వాటి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్రం నుండి రావాల్సిన జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనులు పెండింగ్ బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటట్టు చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులై గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నట్టు ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఎస్డిఎఫ్ అనే నిధులు కేవలం గుత్తేదారులు, కాంట్రాక్టర్లు, బడా కాంట్రాక్టర్లు చేసిన పెండింగ్ బిల్లులే నిన్న రిలీజ్ చేసింది. మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని ఇబ్బంది పడుతుర్రు. అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లించలేక అనేక సార్లు ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినాం. అయినా కానీ మా సమస్య పరిష్కరించకుండా కేవలం ఒక గుత్తేదారులకే ఎస్డిఎఫ్ అనే నిధులు రిలీజ్ చేసి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయం. ఎందుకంటే కేవలం మేము గ్రామంలో అభివృద్ధి పనులు చేసింది అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజలకు మమేకం చేసుకొని మేము అభివృద్ధి పనులు చేస్తుంటాం. అభివృద్ధి పనులలో కూడా ప్రతి గ్రామంలో మేము డంపింగ్ యార్డు కానీ, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు కానీ, రైతు వేదికలు కానీ, క్రీడా ప్రాంగణములు కానీ అనేక కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చి 17 నెలలు అవుతుంది. మా పెండింగ్ బిల్లులు చెల్లించమని అనేక సార్లు మొరపెట్టుకున్నా కానీ మా బాధలు, మా గోడు వినిపించుకోకుండా కేవలం గుత్తేదారులకు ఈరోజు పెండింగ్ బిల్లులు చెల్లించరు. కానీ మాకు చెల్లించవలసిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, స్టేట్ గవర్నమెంటు, ఎస్ఎఫ్సి నుంచి బిల్లులు ప్రతి నెల మా గ్రామాలకు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వవలసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మా బిల్లులు చెల్లించకుండా ప్రజలను ఒక డైవర్ట్ చేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులు ఇచ్చినామని ఈ ప్రభుత్వం చెప్పడం